యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలాసు స్వాగతం చేద్ది. యథావిధిగా పద్మ గారు మళ్ళీ మీ ముందుకి ఈరోజు కొన్ని క్రేప్ శారీస్, అలాగే కొన్ని కోటాలు, ఒక 5-6 షిమ్మర్ జార్జెట్ శారీస్తో మీ ముందుకు వచ్చానండి. క్రేప్ చీరలు ఒకటే ఫోటోలు పెడుతున్నారు, అవన్నీ అయిపోయినాయండి. లేని కలర్ అంటే అవే అడుగుతున్నారు. నా దగ్గర ఉన్న వరకు మాత్రమే నేను వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి, లేదంటే లేదు. దానికంటే ముందుగా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకోవాలి. దేని గురించి అంటే 80,000 సబ్స్క్రైబర్ క్రాస్డ్ అండి. మీ అందరూ ఆదరాభిమానాలు ఇంకా ఇలాగే నాపై ఉండాలని, ఇంకా మంచి మంచి కొత్త సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు నా వీడియో ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో చూసినా చూడకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోవటం మా యూట్యూబర్లకి ప్లస్ అవుతుంది. ఒకటి, రెండోది ప్రతి ఒక్కరు మాత్రం ఒక లైక్ వేసుకోండి అండి. లైక్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. చాలామందికి వీడియో రీచ్ అవుతుంది. అందుకని యు ఆర్ ఆల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు ఒక లైక్ వేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. నిన్న వరలక్ష్మి వ్రతం మొదటి వారం అనుకోకుండా చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక ½ అన్ అవర్ ముందు వీడియో పెట్టాను. మీకు ఒకసారి అది కూడా అందరూ చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేయండి. మీకు తెలిసిన వారు ఉంటే అందులో పాటలు పాడాను, షేర్ కూడా చేయండి అని తెలియజేస్తూ, తర్వాత నిన్న పెట్టిన వీడియోల్లో కొన్ని ఆర్డర్లు తీసుకున్నాను. కొన్ని అంటే మధ్యలో అటు ఇటు వస్తా. నాకు ఒక చెల్లెమ్మని ఉంటారు, ఆవిడ ఏ వాయిస్లోనే చెప్తారు. ఆవిడ చెప్పిన చీరలు నాకు అర్థం కాలేదు. కాకపోతే ఎల్లో చీర అన్నది మాత్రం తెలిసింది. అది ఒకటి మాత్రం సోల్డ్ అవుట్ అయిపోయింది. దాంట్లో వేరే ఉన్నాయి కానీ ఇంకా ఆవిడ ఏమనుకుంటున్నారో అవన్నీ ఫోటోలు పెట్టించమన్నాను. ఆవిడకి ఫోటోలు పెట్టడం రాదు, నాకేమో వాయిస్ మెసేజ్లో అర్థం కాదు. అంటే 2-3 చీరలు అయితే గుర్తుపట్టగలను, కానీ ఎక్కువ చీరలు చూపించడం వల్ల గుర్తుపట్టలేకపోతున్నాను. అందువల్ల మళ్ళీ ఇంకొకసారి చూసి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఎవరన్నా ఉంటే స్క్రీన్ షాట్లు పెట్టండి. నాకుని ఈ బుర్ర నిండా చాలా పనులండి. మొత్తం పని మనిషి ఉండదు నాకు. దేవుళ్ళు సర్దుకోవాలన్నా, బయటికి వెళ్ళి మామిడాకు తెచ్చుకోవాలన్నా, పువ్వులు తెచ్చుకోవాలన్నా, ప్రసాదాలు వండుకోవాలన్నా, అవి తోముకోవాలన్నా, పూజలు చేయాలన్నా, ఇల్లు శుభ్రం చేయాలన్నా, చీరలు అమ్ముకోవాలన్నా, ఈ వీడియోలు చేయాలన్నా, బట్టలు మడతలు పెట్టుకోవాలన్నా, ఉతుక్కోవాలన్నా, ఇన్ని పనులు సింగిల్ హ్యాండ్. ఓకే? అందువల్ల కొంచెం బుర్రలో చాలా ఎక్కువ గజిబిజిగా ఉంటుంది. అర్థం కాదనమాట. అలా వాయిస్ మెసేజ్ నన్ను అర్థం చేసుకుని ఫోటోలు పెట్టి నాకు సహకరిస్తారని కోరుకుంటూ, మీ అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అందరికీ కృతజ్ఞతలు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మీకు ఇది హ్యాండ్లూమ్ చీర అండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది పళ్ళు బ్లౌజు, ఇదే కలర్ వచ్చింది. చీర అంతా ఈ కలర్ ఉంటుంది. ఇదిగోండి పళ్ళు బ్లౌజ్, ఇది చీర అంతా ఇది ఇలా చాలా బాగుంది కదా. దీంట్లో కలర్స్ ఉన్నాయి 2-3. అది వేరు. ఇది పెద్దవాళ్ళు, మన అమ్మలో అలా వారికి బాగుంటాయి. ఇది ఒకటి. ఈ చీరలో బ్లౌజులు పళ్ళు వేరేగా వచ్చినాయండి. మళ్ళీ బ్లౌజ్ చూపించలేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి, ఇది పళ్ళు బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా చూపించేస్తాను. ఇదిగోండి, ఇది పళ్ళు బ్లౌజ్ వస్తుంది. చీర అంతా వైలెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట. మన అమ్మవారికి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉంది, కరెంట్ పోయింది, అందుకే అక్కడ లైట్ వేస్తే మీకు కనిపించను. దీనికి బ్లౌజ్ ఉండదండి. ఈ చీర నాదే, బ్లౌజ్ ఉండదు దీనికి. చాలా లైట్ వెయిట్, మరి పెద్ద చీరలు ఏం కాదు, లైట్ వెయిట్. ఈ చీర నాదే. ఓకే? అలాగే సెమీ టసర్లో ఇలా ఉంటుంది చీర, బ్లాక్ ఇలా ఉంటుందండి చీర అంతా. సూపర్ శారీ. ఇది మ్యాచ్ అయిపోయింది కదా, ఉంచేద్దాం. ఇంకెందుకు బ్లౌజ్ కుట్టించక్కర్లేదు, సరిపోయింది నాకు కరెక్ట్గా. ఇంకా సేమ్ మ్యాచింగ్ కట్టేసుకుంటాను ఇంకా. ఓకే? సెమీ టసర్ అండి, బాగుంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, అదొకటి. అలాగే ఇది కూడా సెమీ టసర్, కలంకారీ ప్రింట్లా ఉంటుంది. గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది దీనికి. ఇదిగోండి,
ఇది బ్లౌజు చాలా రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చండి. ఇది పౌటంచి మాత్రం కొంచెం మొక్కిచ్చారు. ఇది గ్రీన్ బ్లౌజు. ఓకే, చాలా బాగుంది కలంకారీ ప్రింట్తో. ఇది ఒకటి సెమీ టసర్లు అండి ఈ చీరలో. ఇది కూడా అంతే సెమీ టసర్. దీనికి ఇలా డాగిల్స్ వచ్చినాయి, ఏమంటారు వీటిని, సారీ నాకు అర్థం కాదు కొంచెం ఏమనుకోకండి, ఏదో చెప్పేసిందని. ఇది బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా ఓహో నేను ఏ బ్లౌజ్ కట్టుకుంటే దానికే మ్యాచింగ్ అయిపోతుంది. ప్యూర్ టసర్ చీర ఫెయిల్ ఉంటుందండి ఈ చీర. ఒకటి సెమీ టసరు. అలాగే చందేరిలో ఇది ఒక కలర్ ఉందండి, చాలా తక్కువ రేటు, 2200 ఓన్లీ. ఓకే, అదొకటి ఉంది. ఈ చీరలు అయితే ఇంక మామూలుగా లేవు, అద్భుతం అనమాట. ఇవి నిన్న వీడియోలో కూడా చేశాను నేను, వెళ్ళి బాగానే. దాంట్లోనే ఇది ఒకటండి. అలాగే లెనిన్లో ఇది ఒకటి ఉందండి. ఇది ప్యూర్ చందేరి అండి. చందేరిలో థ్రెడ్ బార్డరు ఇలాగా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది అలాగే. ఓకే, ఇది చందేరి. ఇది కూడా చందేరి. బ్లౌజ్ ప్లెయినే ఉంటుంది. ఇంతవరకు ఈ ఫ్యాన్సీ. ఇప్పుడు ఇంకా మీకు కోటా చీరలు. ఇది కోటా చీర అండి. రేట్లు కూడా చెప్పేస్తున్నాను కదా. ఇట్లా 2400 2300 చెప్పానండి. 2400. ఇది కూడా అంతే. ఇవన్నిటికి ఈ ఫ్లవర్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఈ ఫ్లవర్ కలర్ ఈ కోటా చీరలండి ఇవి 2400. ఇది కూడా అంతే. ఈ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఈ పింక్. ఇది బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. ఇవన్నీ 2400 అండి. బాగున్నాయి కదా. ఇది కూడా అంతే 2400 చీర. బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఉన్న వరకు చూపిస్తున్నాను. ఇది కూడా అంతే. ఇది కూడా ఈ పీచ్ కలర్ ఏదో బ్లౌజ్ వచ్చింది. ఇవన్నీ కోటా గోల్డ్ బార్డర్ అండి. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. దీనికి ఈ బ్లూ బ్లౌజ్ వచ్చింది. దీనికి కూడా ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. దీనికి రెడ్ బ్లౌజ్ వచ్చిందండి. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. దీనికి ఈ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. వంగపూ రంగు చాలా బాగుంది. దీనికి ఈ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇవన్నీ కోటా గోల్డ్ బార్డర్ చీరలండి. 2400 ఒక్క చీర. షిప్పింగ్ ఫ్రీ. షిప్పింగ్ ఫ్రీ. సరే, ఎంత బాగుందా. బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి బ్లౌజ్. చెప్పాను కదా, ఈ ఫ్లవర్లో ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ అనమాట. ఓకే, అంతవరకు. అవి కాటన్ కోటాల్లో మొన్న నేను చేసిన వీడియోలో ఇంక ఇది ఒక చీర ఉందండి. ఇది 1900 పడుతుందండి. షిప్పింగ్ ఫ్రీ. ఓకే, ఒక్కటే ఉంది అది, అందుకని. బ్లౌజ్ బ్లూ కలర్ వస్తుంది. ఇది క్రేప్ అండి. క్రేప్ చీర ఇది 2600. షిప్పింగ్ ఫ్రీ. ఓకే, అదొకటి. ఇవన్నీ క్రేప్ శారీస్. గ్రీన్ బ్లౌజు. ఇది కూడా అంతే. ఎల్లో అండ్ రెడ్. గ్రీన్ అండ్ పింక్ టెంపుల్ బార్డర్. ఇది కుచ్చిళ్ళలో టెంపుల్. పికాక్ గ్రీన్ లా ఉంటుంది. అది పింక్ కుచ్చిళ్ళలో టెంపుల్. ఓకే, అలాగే ఇది కూడా అంతే. కుచ్చిళ్ళలో టెంపుల్. బాటిల్ గ్రీన్ వస్తుంది. పింక్ కుచ్చిళ్ళలో పెద్ద టెంపుల్ అనమాట. ఇది అటు ఇటు బార్డర్. 2600 అండి ఒక్క చీర కాస్ట్. ఇది పింక్ అండ్ బ్లాక్.
ఇది కూడా కుచ్చిళ్ళలో టెంప్లే, చాలా బాగుంది. ఇది క్రాస్ డిజైన్ అండి, పింక్ అండ్ సపోటా కలర్ క్రాస్ డిజైన్. ఇది పింక్ అండ్ బాటిల్ గ్రీన్ అటు ఇటు బార్డర్తో. ఇది రెడ్ అండ్ పింక్ స్కర్ట్ బార్డర్ లాగా అనమాట, అంటే 10 అంగుళాల బార్డర్, కింద పింక్, పైన బార్డర్ ఉండదు, రెడ్. ఇవన్నీ క్రేప్ శారీస్ అండి, మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. అది ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్. ఇది కూడా కుచ్చిళ్ళలో టెంపుల్ ఆ కలర్. ఇవన్నీ క్రేప్ శారీస్ అండి, 2600 ఒక్క చీర కాస్ట్. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. ఇది కూడా 10 అంగుళాల బార్డరు, ఇదిగో బాటిల్ గ్రీన్. ఇంతవరకు క్రేప్ శారీస్ ఉన్నాయండి. ఎంత బాగుందో ఈ కలర్. ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది. 2600 ఒక్క చీర, షిప్పింగ్ నాదే. ఇంకా నేను కట్టుకుని చీరకు వస్తే అసలు 12-13 సంవత్సరాలు అవుతుందండి. ఇంకా పైన అయిందో. కోటా చీర అండి, కోటా చీరకి బార్డర్కి మనం కలంకారీ ప్రింట్ వేయించాము. దానికి బ్లౌజ్ కూడా ఉంది ఇలాంటి చుక్కలదే. నేను ఈ బ్లౌజ్ బాగుందని ఇది వేసుకున్నాను. ఇది షిమ్మర్ శారీ అండి, ఇది షిమ్మర్ 2400. బ్లాక్దే ప్లెయిన్ బ్లౌజు. కింద పడిపోయింది, వంగలేనమ్మాయి. నిన్నంత పని కదా, నడువు నొప్పి, కూర్చుని లెగిసి వండుకుని తోముకొని. మా అపార్ట్మెంట్లో ఒక 10 మంది పేరెంట్లను పిలుచుకుని లలిత పారాయణం చేసుకుని తాంబూలం ఇచ్చుకున్నాను అనమాట. ఇంకోటి చెప్పనా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మా పారాయణం చేసుకుని 10 మందికి అంగరంగ వైభవంగా మన ఇంట్లో పూజ చేసుకుని చీరలు పెడతాను అని అన్నానండి. ఆయన నెగ్గారు, సీఎంగా అయ్యారు కదా. ఆ మొక్కు నేను తీర్చేసుకున్నాను అనమాట. వాళ్ళు గొడవ ఎందుకు పద్మ చీరలు అని. కానీ నేను అనుకున్నాను కదండి, మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని లలితమ్మకు మొక్కుకున్నాను. అది సీఎం అయ్యారు కాబట్టి నా మొక్కు తీర్చేసుకున్నా. అది ఇది క్రాస్ డిజైన్. ఇవి షిమ్మర్ శారీస్, 2400 ఒక్క చీర కాస్ట్. ఓకేనా? అదిగోండి. చంద్రబాబు నాయుడు గారికి జై అని కూడా అన్నాం లాస్ట్లో, నవ్వేసుకున్నాం ఊరికేని. ఇది క్రాస్ డిజైన్ అండి. ఇది కూడా పికాకు నెమలి పింఛన్ గ్రీన్, మీకు అక్కడ బ్లూలా కనిపిస్తుంది, క్రాస్ డిజైన్. ఇవన్నీ షిమ్మర్ శారీస్, పింక్. ఇది కూడా అంతే. ఇది కుచ్చిళ్ళలో టెంపుల్. ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అట్లా వివరాలన్నీ చెప్తాను, ఎలా పే చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి అని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అలాగే ఇదిగోండి, మన అమ్మవారు నిన్న పూజ అయింది కదా, మళ్ళీ ఎక్కడ సర్దేసుకుని పొద్దున్న మళ్ళీ మామూలుగా యథావిధిగా దీపారాధన చేసుకోవటం జరిగింది. ఓకే, ఎక్కడ నీట్గా సర్దేసుకున్నానండి. మీ అందరికీ కూడా మా అమ్మవారు ఆశీస్సులు మెండుగా ఉండాలని మా వారాహి అమ్మవారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమ శివాయ. 16 సోమవారాల వ్రతం శివయ్యని చేస్తాను కదండి, శివయ్య. చెప్పాను కదండి, మన ఇక్కడ బాగుంటుందండి, మాకు కిటికీ ఉంటుంది, మామిడాకాయ కట్టుకోవడానికి బాగుంటుంది అని ఇక్కడ ఒక బల్ల ఏర్పాటు చేసుకుని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. శ్రీమాత్రే నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.